కిరీటంలో ద్వాదశాదిత్యులు, అమ్మవారి లలాటం, అమ్మవారి బొట్టు, అమ్మవారి కనుబొమలు, అమ్మవారి ముక్కు, అమ్మవారి పెదవులు, అమ్మవారి గడ్డం, అమ్మవారి బుగ్గలు, అమ్మవారి చెవులు, చెవులకు పెట్టుకున్న తాటంకములు, అమ్మవారి తాంబూలం, అమ్మవారి తాంబూల చర్వణం చేసిన నోరు, ఇవన్నీ మీకు కనపడుతున్నాయి అనుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గొప్ప శక్తి ఇస్తుంది తెలుసండి. అమ్మవారి కంఠం మీద త్రివళులను ఎవరైనా చూడగలిగితే ధ్యానంలో గొప్ప వాగ్గేయకారుడు అవుతాడు ఉత్తర జన్మల్లో. సంగీతంతో అమ్మవారి పక్కన కూర్చుని ఆవిడ సామగాన ప్రియ, అందున ఆవిడ దగ్గరే కూర్చుని పాట పాడుతుంటే ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ సంతోషంగా వింటుందిట. తాంబూలం 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 అని ఇవాళ 10 మాటలు అంటున్నారు కదా. వీలైతే రేపటి రోజున తాంబూలం గురించి 4 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఆ తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటిని గురించి విన్నా, ధ్యానంలో చూసినా, చదివినా కవితాధార వస్తుంది. 2, అమంగళం తరువుకొస్తున్నటువంటి అమంగళం భర్తకి తొలగిపోతుంది, శ్వాసినిత్వం నిలబడుతుంది. అంత గొప్పది. రేపు ఎలాగో ప్రసంగాలు పూర్తి చేసేస్తాను కాబట్టి పూర్తి చేసేయడానికి నేను ప్రారంభం ఇవాళ మధ్యాహ్నం పూర్తి అయినా 3 సత్యం కాబట్టి ఇబ్బంది లేదు. రేపు వీలైతే తాంబూలం విషయం స్పృశిస్తాను, వీలైతే పరదేవతానుగ్రహం ఉంటే. లేకపోతే మా తల్లి ఇంకొకటేదో అది మాట్లాడు నువ్వని శాసిస్తే అది. కాబట్టి అమ్మవారి యొక్క ధ్యానము అంటే, అమ్మవారి యొక్క కబరీబంద ధ్యానము అంటే, అయ్యో వీడు అలా సరిగ్గా పట్టుకోగలుగుతున్నాడో పట్టుకోలేకపోతున్నాడో, నేను చేసిన ఒక శ్లోకం చేత వీడి ఆంతర దృష్టి అమ్మవారి జుట్టు మీదకి వెళ్ళాలి, దాని చేత వీడు తరించాలి, అది ఆయన ఆర్తి. అందుకని మహానుభావుడు కరుణామూర్తి అయ్యారు శంకరభగవత్పాదులు. ఆయన అన్నారు, తనోతు క్షేమన్నస్తవ వదన సౌందర్యలహరి పరీవాహ శ్రోత సరణిమివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబలకబరీ భారతిమిరః ద్విషాం బృందైః బందీకృతమివ నవీనార్క కిరణం. అత్యద్భుతమైన శ్లోకం. శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలోనే ప్రయత్నపూర్వకంగా సౌందర్యలహరి అన్న మాట వేశారు. పుస్తకానికి ఆ పేరున్న అది ఆనందలహరి, సౌందర్యలహరి 2 కలిసినటువంటిది. ఈ శ్లోకంలో శంకరులు ఆ మాట ప్రయోగించారంటే శ్లోకం ఎంత శక్తివంతమో గుర్తుపెట్టుకో అని. ఆయన అన్నారు, తనోతు క్షేమన్న స్తవవదన సౌందర్యలహరి. ఇది శంకరుల యొక్క మహాత్యాగం. మళ్ళీ నహ అంటున్నారు. నహ అంటే మా అందరికీ, నేను ఒక్కడే కోరుకోకూడదు, అందరికీ ఉండాలని కోరుకోవలసింది ఏదో అది అందులో ఉందని గుర్తు. అటువంటి విషయాన్ని విస్మరించడం జీవితంలో అంతకన్నా దురదృష్టం ఇంకోట్లేదు. అటువంటి విషయాన్ని తెలుసుకోకపోవడం కన్నా సిద్ధాంతాన్ని విడిచిపెట్టుకోవడం ఇంకోట్లేదు. అది శంకరులు మనకి ప్రసాదించిన అమృత భాండం. ఆయన ప్రారంభం చేస్తూనే తనోతు క్షేమం. క్షేమం అంటే ఉన్నది ఉండుట, యోగం కొత్తది కలిసి వచ్చుట. కోటేశ్వరరావు గారికి కారు లేదు, కోటేశ్వరరావు గారు కారు కొనుక్కున్నారు. కోటేశ్వరరావు గారికి కారు యోగం పట్టింది. కొత్తగా వస్తే యోగం, ఉన్నవన్నీ ఉంటే క్షేమం. అందుకే పూర్వం ఉత్తరం తాగా బాబోయని హడిలిపోకుండా పైన క్షేమం అని పెట్టేవారు. అంటే కంగారుగా చదవకు, నువ్వు ఏవేవి ఇంట్లో ఉండాలనుకుంటున్నావో అవన్నీ ఉన్నాయి అని చెప్పడానికి క్షేమం అని పెట్టేవారు. కాబట్టి తనోతు క్షేమం, అమ్మ మాకు క్షేమాన్ని ఇస్తుంది అంటే ఉన్నవన్నీ ఉంటాయి, నీకేం కంగారు లేదు, నీకేం భయం లేదు, ఏవి జారిపో, అలా నిలబడతాయి, సంతోషంగా ఉంటావు. ఎప్పుడు తనోతు క్షేమస్తవ వదన సౌందర్యలహరి, నీ ముఖము అనబడేటటువంటి ఆ సౌందర్యం ఉందే లహరి ప్రవాహమై పైకి తన్నింది. ఆ ముఖ దీప్తి, భక్తలక్ష్మి పరీవాహ చలన్మి నాభలోచన అని కదూ వ్యాస భగవానుడు అమ్మవారి ముఖం గురించినటువంటి దీప్తికి నామాన్ని శంకరులు అన్నారు. తవవదన సౌందర్యలహరి, అమ్మా నీ ముఖ కాంతి అనబడేటటువంటి సౌందర్యం ఉందే అది పైకి వచ్చింది. చిత్రం ఏంటంటే ముఖ అన్న నోరు అన్న సంస్కృతంలో ఒకటే, వాటి రెండింటికి వేరు మాటలు లేవు సంస్కృతంలో. నీ ముఖము యొక్క తేజస్సు, నీ ముఖము యొక్క కాంతి, నీ ముఖము యొక్క అందము ఒక ప్రవాహంలా ఇలా పైకెక్కింది. ప్రవాహం చూడండి పైకెక్కి
ఎక్కుతుంటుంది కదా, ఆ పైన ఉన్నటువంటి నీరు నిల్వ చేసుకునేటటువంటి తొట్టెలోకి నీరు పైకెట్లా అలా పైకి ఎక్కింది. పైకి ఎక్కితే దానికి ఒక లక్షణం ఉంది, ప్రవహిస్తుంది అది నీరు. ఇప్పుడు ఈ సౌందర్యము ప్రవాహం చేసింది, ముందుకెళ్ళింది, ప్రవహించి నిలబడింది ఓ పల్లమైన ప్రాంతంలో. ఎక్కడికి ప్రవహించింది? సీమంతరణి, ఇలా వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు ఆ ప్రవాహం ఏమిటి? అమ్మవారి పాపట. దానికి శంకరాచార్యుల వారు ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి. సాధారణంగా వ్యాసుడు చెప్పిన ఏదైనా మనం అయ్యో మర్చిపోతామేమో విస్మరిస్తామేమో అనుకుంటే శంకరాచార్యుల వారు గొప్ప చమత్కారాన్ని జోడిస్తారు. జోడించి మనం మర్చిపోకుండా గుర్తు పెట్టుకునేటట్టు చేసి మనకు అభ్యున్నతిని కల్పిస్తారు. అలా వ్యాసుడు అమ్మవారి కళ్ళ గురించి మాట్లాడితే అసలు లోకంలో ఎవరు ఊహించలేనంత చమత్కారం చేశారు శంకరాచార్యుల వారు. చోట మళ్ళీ పక్కకి వెళ్ళిపోయేట అనుకోకండి, వచ్చేస్తాను. అందాక ఇది వినండి, అదో సంతోషం చెప్పకుండా ఉండలేను నేను. తమాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః నిలీయంతే తోయే నియతమనిమేషా శఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అన్నారు చోట ఆయన. అమ్మా, నీ కన్నులున్నాయే, ఈ కన్నులు చాలా అందంగా ఉన్నాయి అని మహానుభావుడు ఆయన ప్రతిపాదన చేశాడు వ్యాసుడు. అమ్మవారి కళ్ళు అమ్మవారి కళ్ళే, అవి ఎప్పుడు మనందరి క్షేమాన్ని చూస్తుంటాయి. ఆ కన్నులు మనం బాగా గుర్తుపెట్టుకునేటట్టు చెయ్యాలని శంకరాచార్యులు వారు అన్నారు. అమ్మా, అసలు నీ కన్నుల యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా? చేప పిల్లలతో పోలుస్తారు. మీకు విచిత్రం ఏంటంటే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామములు ప్రముఖమైనవన్నీ ఉన్నాయి. లేని ఒకే ఒక్క నామం ఏమిటంటే మీనాక్షి. మీనాక్షి నామం లలితా సహస్రంలో ఎక్కడా లేదు. అదేంటంటే అంత గొప్ప నామం కదా దక్షిణ దేశంలో, ఆ మీనాక్షి నామాన్ని ఎందుకు వదిలేశారు వ్యాసుల వారు అంటే ఆయన వదిలేదు, మీనాక్షి అని వదిలేయడం ఇష్టం లేక దాన్ని పెద్ద చేసి చెప్పారు. అందుకే వక్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన అని చెప్పారు 16 అక్షరాల నామంగా. మీనాక్షి అంటే 3 అక్షరాలు అయిపోతుందండి. దానికి శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో ఈ శ్లోకం ఇచ్చారు. అమ్మ, నీ కన్నులను చేపలతో పోలుస్తారు, నీ కన్నులను పద్మములతో పోలుస్తారు. పద్మములతో కమలములతో అనుకోండి, కమలములతో పోలుస్తారు. కానీ అసలు వీళ్ళకి తెలియక అలా పోలుస్తున్నారు. కానీ అమ్మ, ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. అమ్మవారిని మీనాక్షి మీనాక్షి అంటే అమ్మవారి కళ్ళు చేపల్లా ఉంటాయి, చేపల్లా ఉంటాయని కదా దాని అర్థం. ఈ చేపలన్నీ అనుకున్నాయి ఒకసారి, అమ్మవారి కళ్ళని చేపలతో పోలుస్తారంటే మనతో పోలుస్తారు కదా, అంటే మనం ఎంత అందంగా ఉంటామో ఆవిడ కళ్ళు అంత అందంగా ఉంటాయి. ఎవడికి వాడు అందంగా ఉండడు, అద్దం పెట్టుకు చూసుకుని అంత అందగా ఎవడు అనుకుంటాడు. అందుకని ఒకసారి వెళ్ళి చూసొద్దాం అమ్మవారి కళ్ళు అని అమ్మవారి దగ్గరికి వచ్చేయటం, వచ్చి చూసేయట కళ్ళ వంక. అబ్బా, చాలా బాగున్నాయి అమ్మవారి కళ్ళు. కానీ మనకి అమ్మవారికి తేడా ఏమిటంటే మనం ఇలా రెప్ప వేస్తాం, అమ్మవారి కన్ను రెప్ప వెయ్యట్లేదు. ఉన్మీష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ఆవిడ రెప్ప వేస్తే లోకాలన్నీ లయమైపోతాయి. అందుకని ఆవిడ కన్ను ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఎప్పుడూ తెరిచి ఉంచగలదు ఆవిడ, ఎప్పుడూ తెరిచి ఉంచలేం మనం. అందుకని ఒక పని చేద్దాం, మనకి ఎలాగో మీనాక్షి అని నామం ఉంది, మనతో పోలుస్తారు కాబట్టి మనం కళ్ళకి దగ్గరగా వెళ్ళి ఆ శక్తి కొంత మనం దొంగతనం చేద్దాం అనుకున్నాయి. ఎవరికి ఉండే స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది కదండి. భార్య వైపు వచ్చినటువంటి బంధువు అనుకోండి వంటింట్లో కడతాడు, ఏమే అక్క ఏం చేస్తున్నావు, అక్కడికి వెళ్ళి ఒక్కును జీడిపప్పులకు నోట్లో వేసుకుంటే మీ బాగా చూస్తే దెబ్బలాడతారు, ఇది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టాలి, ఇది దిక్కుమాల తింటే తిడుతుంది ఆవిడ. ఆవిడ వైపు బంధువు కాబట్టి వంటింట్లో కడతారు. ఆయన వైపు బంధువు అనుకోండి, హాల్లోకి వచ్చి బావగారు బాగున్నారా, అన్నయ్య బాగున్నావా ఏమిటి అని అడిగి ఒక పావు గంట పోయిన తర్వాత వదిన గారు ఏంటి హడావిడిగా ఉన్నారా అంటే, ఆ బాగున్నానయ్యా, మరిది కొనసాగా ఉన్నావా, ఇదిగో వంట చేస్తున్నాయా, ఉండిపో భోజనానికి ఇవాళ నీకోసం వంకాయ గుత్తంకాయ కూర వండుతున్నానంటూ, చాలా సంతోషం వదిన గారు అని ఓ పావు గంట పోయాక వంటింట్లో కడతాడు. ఆయన వైపు బంధువు అయితే ఎవరి తేడా వారికి ఉంటుంది కదా లోకంలో. అలా చేపల్ని కళ్ళతో పోల్చారు కాబట్టి చేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఎలాగో అమ్మవారి కంటికి రెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తి ఉంది. ఇది మనం కొంచెం
కొంచెం దొంగతనం చేసేద్దామని చెప్పి అమ్మవారి కళ్ళ దగ్గర దొంగతనం చేసేసి కన్నురెప్ప వెయ్యకుండా తిరగడం నేర్చుకున్నాయి. ఇప్పుడు ఈ కనురెప్ప వెయ్యకుండా మనం తిరగగలమని సంతోషించి అవి వెళ్ళగానే దొంగతనం జరిగితే ఎవరికి చెప్తారు? ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు, ఏమండో రాత్రి దొంగలు పడ్డారు మా ఇంట్లోనే, అంతేగాని హైదరాబాద్ వెళ్ళిపోయి తమ్ముడికి చెప్పరు కదా. అందుకని ఇప్పుడు ఈ కళ్ళు ఏం చేశాయి? మా దగ్గర చేపలు కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని దొంగతనం చేశాయని పక్కింటికి వెళ్ళి చెప్పి, పక్కిల్లేది ఆవిడ ఆకర్ణాంత విశాల నేత్రములు కలిగిన తల్లి, ఇక్కడ వరకు వెడతాయి ఆవిడ గుడ్లు. అందుకని ఈ కళ్ళు ఇక్కడికి వెళ్ళి చెవులకి చెప్పి, ఈ చెవులకున్న లక్షణం ఏమిటి? పక్కన కవులందరూ కూర్చున్నప్పుడు వాళ్ళ మాటలు వింటుంటాయి. విని మీకు కొత్త విషయం చెప్పమా కవిత్వం రాయడానికి? చేపలు నిన్న రాత్రి వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గర రెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించాయని మీ కవులకి చెప్పి, ఇక కవులందరూ ఈ విషయం రాసేస్తే మీ మొహం ఇచ్చ మీ అమ్మవారి కళ్ళ దగ్గర రెప్పేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగతనం చేశారన్నమాట. అందుకు రెప్పేయని ఊళ్ళో వాళ్ళందరూ దొంగ దొంగ అంటారని భూమి మీద ఉండడం అనేసి చేపలు అప్పటి నుంచే నీళ్ళలోకి పోయాయమ్మా అన్నారు శంకరాచార్య. అసలు ఎవరైనా చేస్తారంటే అటువంటి ఊహ ఆయనకే చెల్లింది. మీకు తెలుసో తెలియకో గమనించండి, ఇప్పుడు మీరు ఇది వింటున్నప్పుడు అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళారు మీరు చేపల్లాగా, ఇది చాలు మనని రక్షించేస్తుంది. ఆవిడ కళ్ళల్లో పడ్డాం మనం. ఇది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అంటే. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాహ నిలీయంతే తోయే నియతమనిమేషాప్రిక ఆడచేపలు వెళ్ళైతే ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. సరోజములు అమ్మవారి కళ్ళని సరోజములతో పోలుస్తారు కదా, సరోజాక్షి అని. అందుకని అవి అనుకున్నాయిట, మన అమ్మవారి కళ్ళని మనతో పోలుస్తారు కదా, వెళ్ళి చూసొద్దామని వచ్చేట. ఆ సరోజములు అంటే కమలములు వచ్చాయి. వచ్చేటప్పుడు అవి ఏం చేశాయంటే, మరి ఇంటికి తాళం వేసుకుని రావాలి కదా, ఎవరైనా ఎక్కడికన్నా వెళితే తాళం వేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ముడుచుకున్న తర్వాత వెళ్ళాయి అనుకోండి, మీరు తలుపు వేసేసాయంటే ఎప్పుడు ముడుచుకుంటాయి? అవి ముడుచుకోవడం అంటే పగటి వేళ ముడుచుకుంటాయి, రాత్రి వేళ తెరుచుకుంటాయి. అందుకని ఓ పగటి వేళ ప్రయాణం చేస్తారు కాబట్టి ఓ పగటి వేళ తలుపు వేసేసి అంటే ముడుచుకుపోయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చాయి. లేదా అప్పటికి అసలు ఆ లక్షణం లేదు పువ్వులకి. అవి వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి నిలబడి చూసాయి. చూసిన తర్వాత వాటికి సిగ్గేసి, ఊరే ఏదో మనలా ఉంటాయి అలా పోల్చారు కదా అని మనం ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆవిడ కన్నులు, ఆ కన్నుల వైభవం, ఆ తల్లి కన్నుల కాంతి, భక్తుల్ని రక్షించగలిగిన శక్తి, ఎంత దూరంలో ఉన్నవాణ్ణైనా అమ్మా అంటే చాలు కాపాడగలదు. ఆవిడెక్కడా? ఒక్క రాత్రి పుట్టి ఒక్క పగలుండి ఊడిపోయే మనం ఎక్కడా? నేరకపోయి వచ్చాను, చాలా తప్పు కదూ, వెళ్ళిపోదాను రండి అని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అందులో ఓ పువ్వు అంది, వెళ్ళిపోతున్నాం బానే ఉంది, మరి పక్కిళ్ళ వాళ్ళందరూ వచ్చి వెళ్ళొచ్చారా, ఏమన్నారు మిమ్మల్ని మీలా? అప్పటి వరకుట లోకంలో కమలములు పగటిపూట కూడా విచ్చుకునేవి, రాత్రిపూట విచ్చుకుని ఉండేవిటే. కానీ అవి ఏం చేసాయంటే, పగటిపూట ఇంటికి వెడితే అందరూ లేచి ఉంటారు, వచ్చి అయిపోయిందా ప్రయాణం, ఎప్పుడు వచ్చారు, అమ్మవారు ఏమంది, అమ్మవారి కళ్ళు మీలాగే ఉన్నాయా అని అడుగుతారని సిగ్గుపడిపోయి అందరూ పడుకున్నా ఇంట్లోకి ఎడదామని పగటిపూట ముడుచుకుని రాత్రిపూట తెరుచుకోవడం అలవాటు చేసుకున్నాయిట చంద్రకాంత్. మళ్ళీ తెల్లవారి సూర్యకిరణాలు పడేటప్పటికి ఎవరైనా వచ్చి అడుగుతారేమో అని తెల్లవారేటప్పటికి ముడుచుకుని తాళాలు వేసుకుని వెళ్ళిపోతుంటాయిట. అందుకనమ్మా కమలములు రాత్రి ముడుచుకుంటాయి. ఇది కారణం. అసలు చేపలు భూమి మీద ఉండవు, నీళ్ళలో ఉంటాయి. ఈ రెండు నీ కళ్ళ దగ్గర అవమానం పొందాయి అన్నారు శంకరాచార్యులు గారు. ఆయన ఏది చెప్పినా అంత అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ వెనక్కి రండి. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? తనోతు క్షేమన్నస్తవ వదన సౌందర్య లహరి ప్రీవాహ శ్రోత సరణి వివసీమంత సరణి. అమ్మా, నీ ముఖము అనబడేటటువంటి దీప్తి, ఆ సౌందర్యము పైకి ప్రవహించింది. ప్రవహించి అది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా వెళ్ళింది. ఇది ప్రవాహం. ఎక్కడైనా ప్రవాహం, ఆ కాంతి ప్రవహిస్తే తెల్లగా ఉంటుంది కాంతి. కాబట్టి పాపట తెల్లగా ఉంటుంది అమ్మవారిది. అది ఎక్కడ వరకు ఉంటుంది? బ్రహ్మస్థానం వరకు మాత్రమే పాపట తీయాలి. అది దాటి వెళ్ళకూడదు ఎవరు కూడా. ఎందుకు వెళ్ళరు అంటే, మనకి అసలు నిజానికి 11 రంధ్రములు ఈశ్వరుడిచ్చారు.